ఏది అవసరం లేదు. వీళ్ళు బాగుంటే చాలు. చంద్రబాబు గారేమో మొన్న ఢిల్లీకి వెళ్లి అమిత్ షా గారి కాళ్ళ మీద పడ్డారు. ఈయన వంగి వంగి దండాలు పెట్టారు. ఈరోజు జగన్ రెడ్డి గారు వెళ్లారు. ఈయన సాష్టంగా పడ్డాడు. ఎందుకని? ఏం అవసరం ఉందని? ఎందుకు ఈ బానిస బతుకులు? మనకి ఏం చేశారని ఈ బానిస బతుకులు? మీరు బానిసలు కావడమే కాకుండా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా బీజేపీ పార్టీకి బానిసలు కావాలా? పోనీ మనకు ఒక్క సాయమైనా చేస్తే మనం వాళ్ళకు లొంగిపోయినా అర్థం ఉంది. ఒక్కటంటే ఒక్కటి 10 వాగ్దానాలుంటే 10 హామీలుంటే మనకు 10లో కనీసం ఒక్కటైనా సాధించుకున్నారా అంటే 10 సంవత్సరాలు ఇద్దరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా తెచ్చుకోలేకపోయాం. ఒక్కటి కూడా సాధించుకోలేకపోయాం. 10 సంవత్సరాల కింద ఎక్కడ గొంగలి వేశామో అక్కడే ఉంది. ఒక్క మెట్టు కూడా అభివృద్ధి లేదు. మరి మన బిడ్డల భవిష్యత్తు కథ ఏమిటి? వాళ్ళకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఈరోజు 19 లక్షల మంది బిడ్డలు ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు. 8,000 రూపాయలకు 10,000 రూపాయలకు డిగ్రీలు పీజీలు చదివారు. కానీ చేస్తున్న పనికి చదివిన చదువుకి అసలు సంబంధమే లేకుండా పోయింది. ఇలా అయితే మన బిడ్డలు మొత్తం వలసలు పోరా? ఇలా అయితే మన రాష్ట్రంలో అసలు యువతే లేకుండా పోదా? ఇదేనా మనకు కావాల్సింది? ప్రభుత్వం చెప్పిన మాట జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం వేస్తామన్నారు. జగనన్న గారు చెప్పిన మాట ప్రతి జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు ప్రతిపక్ష నాయకుడిగా. మరి ప్రతి జనవరి 1 వస్తుంది పోతుంది. సంక్రాంతి